Good morning, friends. I am Sharma from Best Luck Trade. వన్స్ బెస్ట్ లక్ ట్రేడ్ మీకు ఆల్రెడీ ఇప్పటివరకు చేస్తున్న వీడియోలన్నీ చూస్తున్నారు. మీరు ఏ లెవెల్స్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను, నేను బెస్ట్ లక్ ట్రేడ్ వారు ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నారు, అవి ఆ లెవెల్స్ ఎలా అవుతున్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి ప్రూవెన్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి, అన్నీ నా ఛానల్లో ఉన్నాయి. మరోసారి వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు. అందులో భాగంగానే నేను ఆల్రెడీ బెస్ట్ లక్ ట్రేడ్ యొక్క స్ట్రాటజీస్ ప్రకారము డిజైన్ చేసినటువంటి బిట్కాయిన్ని ట్రేడ్ చేసాము, ట్రేడ్ ప్లాన్ చేసాము. ఎప్పుడంటే 99లో ఉండగా 99,000లో ఉండగా ప్లాన్ చేసిన ట్రేడ్ అది. ఓకే ఫ్రెండ్స్, బెస్ట్ లక్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే మీకు ఆల్రెడీ తెలిసి కోటి తీరుతుంది, మాట శాసనం. మరోసారి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రూవెన్ డాక్యుమెంట్, ఆల్రెడీ ప్రూవెడ్. సో మెనీ ట్రేడ్స్ ఇట్ ఈస్ ప్రూవెడ్. బట్ కాకపోతే ఏంటంటే నేను మీకు డైరెక్ట్గా ఇక్కడ తీసుకోండి అక్కడ అమ్ముకోండి అని నేను చెప్పకూడదు. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. కాబట్టి మీ యొక్క ఆర్థిక నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే మీరు ఈ ట్రేడ్స్ తీసుకోవాల్సిందిగా మరీ హెచ్చరిస్తున్నాను. నేను చెప్పే లెవెల్స్ కరెక్ట్ అవుతున్నాయా లేవా, నేను ఎలా చేస్తున్నాను అనేటువంటిది మీరు నోటీస్ చేయాలి. ఇక్కడ అది గమనించండి. ఇది ఎక్కడ చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఇది కాదు కావాల్సింది. పేపర్ ట్రేడా, డెమో ట్రేడా, ఇది రియల్ ట్రేడా, ఈ సొల్లు కబుర్లు వద్దు మనకి. మనం ఎక్కడ లెవెల్స్ ప్లాన్ చేస్తామో లెవెల్స్ టార్గెట్స్ని అచీవ్ అవుతున్నాయా లేవా, ఎక్కడ లెవెల్ ఉంది, ఎక్కడ డిప్ వస్తుంది, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ వరకు ఇది వెళ్తుంది, ఇది కరెక్ట్ అవుతుందా లేదా. తెలివైనటువంటి విజ్ఞుడైనటువంటి వాళ్ళు బుర్ర పెట్టి ఆలోచించేది ఇట్లా ఆలోచిస్తారు. ఇతను చెప్పేది కరెక్ట్గా అవుతుందా లేదా అంటే ఇది మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తే మన వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళు కూడా దీన్ని చూసి ఇతను అది ఎలా అవుతుందా లేదా అనేది మనం యొక్క ఒక పర్యవేక్షణలో తీసుకుంటే ఇది అవుతుందో లేదా ఫస్ట్ అది గమనించుకోవాలా. అది గమనించిన తర్వాత మీరు పెట్టుకోవచ్చు నిజంగా అవుతున్నాయా లేవా. ఈ లెవెల్స్ నేను తయారు చేస్తున్నది ముందే చెప్తున్నాను కదా, అయిన తర్వాత చెప్పట్లే. మీకు కొన్ని అయిన తర్వాత అచీవ్ అయ్యామని పెడుతున్నాను. ఎందుకంటే దాని ప్రకారం మీరు తీసుకున్నారనుకోండి, వితౌట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్తో పాటు తీసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఇబ్బంది పడతారు. అందుకని నేను ముందుగా కొన్ని ట్రేడ్స్ చెప్పను ఫ్రెండ్స్, కానీ కొన్ని మాత్రం ముందుగా చెప్తున్నాను. అది కూడా నిపుణుల పర్యవేక్షణలో తీసుకోమని హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించాల్సింది, తెలివైన వాళ్ళు ఎవరైనా సరే, చాలా ఇంటెలిజెంట్ ఫెలోస్ ఏం చేస్తారంటే ఎస్ కరెక్ట్, ఇతను ఇక్కడ చెప్తున్నారు, ఈ బెస్ట్ లక్ ట్రేడ్ ఇక్కడ ప్లాన్ చేసింది ఇక్కడ వరకు అని చెప్తున్నారు, ఇది అవుతుంది అంటే వీళ్ళు చెప్పిన లెవెల్స్ పక్కాగా అవుతున్నాయి. అది నోటీస్ చేయాలి ఫస్ట్. దానికోసం నేను వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది చేసుకొని దాన్ని బట్టి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు, మీ పిండి కొద్ది రేట్ అది 0.02 పెట్టుకుంటారా, 2 పెట్టుకుంటారా, ఏకంగా 5 లాట్ పెట్టుకుంటారా, మీ దమ్ము, ధైర్యం, కెపాసిటీ, మీ ఓపిక పెట్టుకున్నోడికి పెట్టుకున్నంత చూసుకోండి ఫ్రెండ్స్. మరోసారి ఇక్కడ మీకు ఈ వీడియో పెడతాను, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మా పాత వీడియో 9 days బ్యాక్ చేసింది. గుడ్ ఈవినింగ్, నేను మీ శర్మ, బెస్ట్ లక్ ట్రేడ్. ఇక్కడ మీకు రిగార్డింగ్ బిట్కాయిన్ గురించి చెప్తున్నాను. బిట్కాయిన్ నౌ ఇట్ ఈస్ $101. ఇది 108 టచ్ చేసి తీరుతుంది. బై ఆన్ డిప్స్. తగ్గినప్పుడల్లా కొద్ది కొనుక్కుంటూ అర్థమైందా ఫ్రెండ్స్, తగ్గినప్పుడల్లా కొద్ది కొనుక్కోమని. అలా అని అది మైనస్కి వెళ్తున్నట్టు కాదు, యాడ్ చేసుకొని పెట్టుకోండి. ఎన్ని అయినా కొనుక్కోవచ్చు, ఎంతైనా వాల్యూమ్ అయినా పెట్టుకోవచ్చు. అర్థమైందా, ఎన్నైనా కొనుక్కోవచ్చు, ఎంతైనా పెట్టుకో. 108 మ్యాండేటరీగా టచ్ చేస్తుంది. బెస్ట్ లక్ ట్రేడ్ మాటే శాసనం, రాసి పెట్టుకోండి. ఎస్, ఇట్స్ మై ఛాలెంజ్. ఎవడైనా ఇట్లా ఛాలెంజ్ చేయగలరా. ప్రస్తుతం ఇక్కడే ఉంది, ఇంకా రన్నింగ్లో ఉంది. ఇది లైవ్ ట్రేడ్ నడుస్తూ ఉంది. ఇక్కడ నేను ప్రెడిక్షన్ చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఒక్క ఆర్థిక నిపుణులు, ఈ అనలిస్టులు, సెబీ రిజిస్టర్డ్ పర్సన్స్ మాత్రమే, వాళ్ళు కూడా కొంతవరకు మాత్రమే చెప్తారు, చెప్పకూడదు కూడా.
మిగతావన్నీ. సో అందుకని వాళ్ళ యొక్క అన్ని స్ట్రాటజీస్, వాళ్ళకున్న తెలివితేటలను బేస్ చేసుకొని వాళ్ళ విధానాలు వాళ్ళన్నీ గ్యాదర్ చేసి అప్పుడు మాత్రమే వాళ్ళు డిక్లేర్ చేస్తారు. సో నేను దానికంటే ఇంకా డీప్గా వెళ్ళి అనాలిసిస్ చేసి చెప్పిన ట్రేడ్ ఇది. మీరు ఇక్కడ దీన్ని బై చేసుకోవచ్చు, ఇక్కడి నుంచి బై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇందాకే చెప్పాను ఆ ప్రైమ్ అక్కడ తీసేసుకొని ఎంబడే వెళ్ళిపోతుందని నేను చెప్పలేదు ఫ్రెండ్స్. అక్కడ నుండి తీసుకోవచ్చు అని చెప్పాను మెంబర్స్కి. ఇక్కడ ఉన్నాక చెప్పానంటే ఆల్మోస్ట్ ఇది ఎప్పుడైతే 98, 99 క్రాస్ అవుతుందో అక్కడే చెప్పేశాను బై చేసుకొని హోల్డ్ చేసుకోమని. ఏమైందా 98, 99లో చెప్పాను. కిందకి కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కింద. అది బై ఆన్ డిప్స్ ఏ లెవెల్ వరకు వెళ్ళి ఉండొచ్చు అని అది కూడా చెప్పాను. 95 వరకు మీరు హ్యాపీగా, అర్థమైందా? 95 వరకు వెళ్తుందని చెప్పాను. తర్వాత మార్కెట్ క్రాష్ అయ్యి కిందకి వెళ్ళింది. సో దట్ ఈస్ ద వెరీ 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 గుడ్ ఆపర్చునిటీ టు అక్యుములేట్ ద క్వాంటిటీ. కొనుక్కొని ఉంచుకోవచ్చు. ఇది 108 టచ్ చేసి తీరుతుంది. సో దీనిలో అర్థమైందా ఫ్రెండ్స్? ఇంత పక్కాగా, ఇంత స్ట్రాటజికల్గా బెస్ట్ లక్ ట్రేడ్ ప్లాన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎవరిని నష్టపోనివ్వదు. కాకపోతే మీరు మాత్రం మీ యొక్క నిపుణుల పర్యవేక్షణలో దీన్ని ప్లాన్ చేసుకోండి. నేను చేసేది నేను చేసుకుంటాం. మేము ఎలా చేస్తాం అనేది మీకు వివరించడం కోసం వీడియో చేస్తున్నాం. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మజాకా బెస్ట్ లక్ ట్రేడ్ అనా మజాకా. Now the trade is where it is now. Today morning it made high of how much? ఇక్కడ కర్సర్ పెడతాను చూడండి ఫ్రెండ్. హై ఆఫ్ 105,5348. అర్థమైందా ఫ్రెండ్స్? ఎన్ని వేల డాలర్లు పెరిగిందో తెలుసా? 99 నుంచి, నేను చెప్పింది 98, 99లో 99 నుంచి 105,300 అంటే $6,000 పెరిగింది ఫ్రెండ్స్. $6,000. మీరు $1 మార్జిన్లో 1 లాట్ లేదా అందులో పావు వంతు లేదా పావులో పావు వంతు అంటే ఒక కాయిన్ ట్రేడ్లో 10% అంటే 0.101 తీసుకుంటే ఇది ఎక్కడికి వెళ్ళి ఉండేది ఫ్రెండ్స్? అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇక్కడి నుంచి ఇటు వెళ్తాను ఎవరు చెప్పరు ఫ్రెండ్స్. చెప్తే అది మూర్ఖత్వం అవుతుంది. ఇక్కడి నుంచి డిప్స్ తీసుకుంటుంది, మళ్ళీ తీసుకొని తర్వాత వెళ్తుంది. ఒకవేళ ప్యానిక్ అయ్యేవాళ్ళు ఇక్కడ కొంతమందిని మాకు ఎప్పుడైతే ఇది వెళ్తుందో పైకి ఇమ్మీడియట్గా నాకు కాల్స్ వస్తాయి, సార్ ఏమిటి పరిస్థితి అని. మీరు ఇమ్మీడియట్గా మీరు కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోమని చెప్తారు. ఎందుకంటే బై ఆన్ డిప్స్ పొజిషన్స్ ఉంటాయి కొన్ని, కింద పడినప్పుడల్లా కొనుక్కునేవి. లోయెస్ట్ లెవెల్లో ఏదైతే కొనుక్కుంటామో దాన్ని ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం ఫ్రెండ్స్. మళ్ళీ దానిపైన కొనుక్కున్న లోయెస్ట్ లెవెల్ది ఇంకొంచెం అప్పుడు ఎగ్జిట్ అవుతాం. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాఫిట్స్ని పాకెట్స్లో వేసుకుంటాము. అల్టిమేట్గా మేము అనుకున్న 1, 2 లాట్లు ఫైనల్ టార్గెట్ కోసం పెట్టుకుంటాం ఫ్రెండ్స్. దిస్ ఈజ్ హౌ బెస్ట్ లక్ ట్రేడ్ డూస్ ద ట్రేడ్ అండ్ విన్స్ ద రేస్. వన్స్ బెస్ట్ లక్ ట్రేడ్ మరోసారి ప్రూవెన్ డాక్యుమెంట్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే కొట్టి తీరుతుంది ఫ్రెండ్స్. నాకు మీ నుంచి మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లోనూ అందరిలోనూ నా ఛానల్ని ప్రమోట్ చేసి సబ్స్క్రిప్షన్స్ పెంచాల్సిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తే కానీ ఛానల్ డెవలప్ అవ్వదు. అయితే కానీ అవుతూ ఉంటే కానీ నేను ఇంట్రెస్టింగ్గా మరిన్ని వీడియోలు మీకు చేయగలను ఫ్రెండ్స్. నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు చెప్పగలను. దాన్ని బట్టి మీరు కూడా మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు దాన్ని ప్లాన్ చేసుకుంటా నావి ప్రూవెన్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, అవుతున్నాయా లేవా, లెవెల్స్ కరెక్ట్ అవుతున్నాయా లేవా అది చూసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడ చేస్తున్నారు అనేది అనవసరం. లెవెల్స్ కరెక్ట్ అవుతున్నాయా లేవా, ముందుగా చెప్పిన లెవెల్ ముందుగా చెప్తున్నాను అది అవుతుందా లేదా అది చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మరోసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ నా ఛానల్ని ప్రమోట్ చేయవలసిందిగా కోరుకుంటూ మీ ఫ్రెండ్ సర్కిల్లో, గ్రూప్స్లో, వెల్ విషర్స్లో ప్రమోట్ చేయండి ఫ్రెండ్స్.